ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అయితే వేసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ చూసి సరిగ్గా లేకపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా నీళ్ళు అయితే చల్లుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇది బాగా ఫ్రై కావాలి గాయ్స్, టైం అయితే పడుతుంది. కర్రీలోకి మనకు కావాల్సిన పేస్ట్ అయితే ఇందులో అయితే ఉంది చూడండి. ఇది వచ్చేసి కొబ్బరి, కొత్తిమీర, తెల్లగడ్డ పేస్ట్ అయితే ఇప్పుడు మిక్సీలోకి అయితే వేసుకున్నాం కదా. సో దీన్ని అయితే ఇప్పుడు పేస్ట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఏదైతే పౌడర్ ఏదైతే పేస్ట్ ఇస్తుందో ఇది వచ్చేసి ఆ కర్రీ అంతా అయిన తర్వాత మనము అంటే ఫ్రై అయిన తర్వాత మనమైతే ఈ పేస్ట్ని అయితే అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను, చివరి వరకు చూడండి. చూసిన వెంటనే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఒకటి మీకు ఇలాంటి రెసిపీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మీరైతే కింద కామెంట్ చేయండి, కావాలని చెప్పండి. నేనైతే ఖచ్చితంగా ప్రతిరోజు వీడియో చేసేకైతే ట్రై అయితే చేస్తాను. సో గైస్ ఇప్పుడు ఆ పేస్ట్ అయితే దీంట్లోకి అయితే వేసుకున్నాము. కొంచెం సేపు తర్వాత ఫ్రై అయిన తర్వాత మనమైతే వేసుకున్నాం చూడండి, ఇలాగైతే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు పెట్టి మనం ఇంకా దించేసుకోవడమే. ఆ తర్వాత వేడి వేడి క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయితే అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్స్లో తీసుకొని తినేయడమే. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఒకరికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. రాయలసీమ రుచి 11 ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.